రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో సిక్కోలు అనే జాతికి చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మత్స్యకారులందరికీ కూడా పెను బోట్ ప్రమాదం జరిగింది. దాంట్లో దాదాపు 20 మందిగా ఉన్నారని కూడా చెప్పారు. అరేబియన్ సముద్రంలో దేవాల్తాడు బావస్థానపాడు దగ్గర జరిగిన ఈ గ్రామస్తులందరికీ చెందిన మత్స్యకారుల బోటుకి ప్రమాదం చోటు చేసుకుంది. అయితే బోట్ మునిగిపోతుండగా మత్స్యకారులను కాపాడారు. మరో బోట్లోనూ మత్స్యకారులు సురక్షితంగా ఉండడానికి ఒడ్డుకు మరో 20 మందిని మత్స్యకారులందరినీ వేరే బోట్లు తరలించారు. అయితే కేరళలో ఉన్న తమ వారికి ఏమైందోనని ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ ఉపాధి కోసం కేరళకు వెళ్లిన మత్స్యకారులు అసలు ఏం జరిగింది, దాంట్లో ఎందుకు ప్రమాదం జరిగింది, దాంట్లో 20 మందే ఉన్నారా, ఇంకా ఎక్కువ మంది ఉన్నారా, అసలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు, అసలు దీనిపైన పూర్తి సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి లైన్ లో ఉన్నారు. చెప్పండి రాము, ఎక్కడ జరిగింది, అసలు ఈ సముద్రంలో 20 మంది ఉన్నారు, ఆ బోటు ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి, దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? లక్ష్మి శ్రీకాకుళం నుంచి కేరళ దేశవ్యాప్తంగా కూడా గుజరాత్ పాటు కేరళ మద్రాసు చుట్టుపక్కల ప్రాంతాలకి ఎక్కడున్న శ్రీకాకుళం మత్స్యకారులు చాలా మంది కూడా జీవనోపాధి కోసం వెళ్తూ ఉంటారు. ఇదే సమయంలో వారికి సంవత్సరానికి ఏడాదికి ఒకసారి 2 సార్లు మాత్రమే ఊరికి వస్తుంటారు. అయితే ఈ శ్రీకాకుళం సంబంధించి భావనపాడు సంతభావాన్ని మనం భావనపాడు కింద కొంతమంది మత్స్యకారులు కేరళలో కూడా జీవనోపాధి కోసం వెళ్ళారు. గత కొంతకాలంగా కూడా అక్కడ వేరే బోటు యజమాని దగ్గర వీళ్ళు మత్స్యకారులు ఉపాధి కోసం అక్కడ పనిచేస్తున్నారు. అయితే నిన్న సముద్రంలో వేట కోసం వెళ్ళే మత్స్యకారులకి సంబంధించి కూడా సముద్రం మధ్యలో వెళ్ళేసరికి బోటు ప్రమాదం జరిగింది. దీంతో మొత్తం వాటర్ అంతా కూడా సముద్రం బోట్లోకి లీక్ అవుతున్న సమయంలో కూడా మొత్తం బోటు వైపు అంతా కూడా మునిగిపోవడం జరిగింది. ఇదే సమయంలో కూడా బోటు ఎదురుగా వస్తున్న మరో బోట్ వాళ్ళు కూడా చేపల వేట కోసం పక్కనే వేట చేస్తున్నారు. ఇదే సమయంలో ఏదైతే శ్రీకాకుళం చెందిన మత్స్యకారులు బోటు మునిగిపోవడం ఇదే సమయంలో ఎదురుగా గమనించిన మత్స్యకారులు అంతా కూడా వీళ్ళని రక్షించి చేశారు. ఈ అందులో ఉన్న మత్స్యకారులందరినీ కూడా ఈడు బోట్లు ఎక్కించారు. అయితే దగ్గరగా ఉండడంతో కూడా ప్రమాదం ఎదురుగా ఉన్న బోట్లో దీన్ని ఇమీడియట్ గా ఆ బోట్ నుంచి కూడా ఈ బోట్ లోకి వీళ్ళందరినీ చెక్ చేశారు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా 20 మంది కూడా ప్రమాదం జరిగే అవకాశం. ఎందుకంటే ఇది 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు లోనికి వెళ్ళి ఎందుకంటే అంచులు అక్కడ కూడా చేపలు దొరకవు కాబట్టి సుదూర ప్రాంతంలోకి లోనికి వెళ్ళి చేపలు వేట చేస్తారు. అక్కడైతే ఒక ప్రాంతాలు వెళ్ళేటప్పుడు మత్స్య సంపద ఎక్కువగా దొరుకుతుందని దీంతో దూరం కేరళ అంటే అరేబియా మాసంలో బోటు నుంచి చాలా 100 కిలోమీటర్ల లోనికి వెళ్ళి సమయంలో ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న మరొక మత్స్యకారు బోటు గమనిస్తే వెంటనే వాళ్ళందరినీ కూడా ఆ బోట్లో మోపోతుంటే వాళ్ళందరినీ కూడా ఒడ్డుకు తీసుకొచ్చారు. అందరినీ కూడా వాళ్ళ బోట్లో తీసుకుంటారు. ఇదే సమయంలో 20 మంది కూడా ప్రాణాపాయం ప్రాణాపాయం నుంచి కూడా బయటపడ్డారు. అయితే వాళ్ళంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎదురుగా ఉన్న బోట్లు రాష్ట్రానికి దక్షిణంగా కూడా ఇందులో చాలా మంది కూడా సముద్రంలో గల్లంతయ్యే అవకాశం ఉందని కూడా మత్స్యకారులు అయితే భయాన్ని వ్యక్తం చేశారు. అయితే తమ కుటుంబ సభ్యులకి ఏమైందని కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ భావనపాడు సంబంధించిన సంతభావానికి చెందిన ఈ 20 మంది మత్స్యకారు కుటుంబాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీరు ప్రస్తుతానికి అయితే అంతా కూడా స్థానికంగా ఉన్న మత్స్యకారు కుటుంబాలకు ఫోన్ చేసి పెట్టుకొచ్చేసింది. ఎవరికి ఏం కాలేదు. అయితే ప్రమాదం జరుగుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఎదురుగా ఒక బోటు రావడం వల్ల ప్రమాదం జరిగింది. లేకపోతే కొంచెం ఇబ్బందిగా పరిస్థితులు వచ్చే ఉండేవి. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇబ్బందులు అందరికీ బోటులు నేర్చుకున్నట్టు తెలుస్తుంది. రైట్, మరి వీళ్ళందరూ ఇప్పుడు సురక్షితంగానే ఉన్నారా, లేదంటే ఇంకెవరికన్నా పలు గాయాలయ్యాయా, లేదంటే ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా రాము? అంటే ఖచ్చితంగా వీళ్ళకి ప్రాణాపాయ స్థితి వచ్చే ఉండేది. వాళ్ళ అదృష్టం కొద్దీ పక్కనే మరొక బోటు కూడా అక్కడ చేపల వేట చేయడం, వీళ్ళు బోటు మునిగిపోతున్న సమయంలో వాళ్ళు గమనించడం వల్ల వీటికి కూడా ప్రాణాపాయం లేకపోతే ఖచ్చితంగా కూడా ఇబ్బంది జరిగేది. అయితే మరి ఎవరికి కూడా సాధారణంగా మత్స్యకారులు అందరికి కూడా ఈత వస్తుంది కాబట్టి కొన్ని అరగంట గంట వరకు వీళ్ళంతా ఈత పట్టుకుని ఎందుకంటే కొంతమంది టైర్లతో ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేయగలరు. అంటే అక్కడే ఉన్న బోట్లో వీళ్ళందరినీ కూడా ఎక్కించడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రమాదం కానీ గాయాలు కానీ జరగలేదు అనేది కూడా మనకు తెలుసుకున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రామ్. ఎస్, కేరళలో సిక్కోలు వాసులకు తప్పిన ప్రమాదం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అరేబియన్ సముద్రం దేవాల్తాడు భావనపాడుకి అంటే ఈ 2 గ్రామాలకు చెందిన మత్స్యకారులు బోటుకి ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇదే ప్రమాదం సమయంలో పక్కన అదృష్టవశాత్తు ఇంకో బోటు కూడా ప్రయాణిస్తుండగా ఆ బోటుకి ఇక్కడ ఎవరైతే బోటుకి ప్రమాదం జరిగిందో ఆ బోట్ నుంచి సగం మందిని అంటే దాదాపు 20 మందిని ఆ బోట్కి షిఫ్ట్ చేసి ఒడ్డుకి తరలించారు. లేదు అదే సమయానికి అంటే ప్రమాదం జరిగే టైంకి కానీ ఇంకో బోట్ అందుబాటులో లేకపోయింటే అక్కడికక్కడే ఆ 20
20 మంది కూడా ప్రాణాలు కోల్పోయే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బోటు మునిగిపోతుండడంతో మత్స్యకారులను కాపాడాలి అనుకున్న పక్కన వెళ్తున్న బోట్ సహాయ చర్యలు చేపట్టింది. లేదు అని అదే సమయంలో ఇంకో పక్కన ఉండే బోట్ కొంచెం స్పీడ్ గా లేదంటే కొంచెం ఆలస్యంగా వచ్చినా కానీ ఆ బోట్ పూర్తిగా మునిగిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయేవారని సమాచారం అందింది. మరి సురక్షితంగా 20 మందిని ఒడ్డుకు చేర్చింది. ఉపాధి కోసం కేరళ వెళ్లిన మత్స్యకారులు కేరళలో ఉన్న తమ వారికి ఏమైందోనని ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అరేబియన్ సీలో జరిగిన ఈ ప్రమాదం త్రుటిలో తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. పక్కనున్న వాళ్ళందరినీ కూడా 20 మందిని బోట్లో షిఫ్ట్ చేసి ఒడ్డుకు చేర్చారు. మరి ప్రస్తుతం ఇప్పుడు ఉన్న వారందరూ కూడా ప్రాణాలతో బతికి బయటపడ్డారని చెప్పుకోవచ్చు. ఎవరికి ఏమి గాయాలు కూడా కాలేదు. ప్రస్తుతం అందరూ సురక్షితంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. తిరిగి మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కానీ ప్రతి ఒక్కరు మత్స్యకారుల ఫ్యామిలీకి ఎవరైతే సంబంధించి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ న్యూస్ విన్న తర్వాత ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా భయం మెదులుతోంది. ప్రతి ఒక్కరు భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి కుటుంబ సభ్యులు కూడా అసలు వారికి ఏమైందా అన్న భయాందోళనకు గురవుతున్నారు. కాకపోతే ప్రస్తుతం వాళ్ళకు అందించాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగానే ఉన్నారు. మరికొద్ది సేపట్లో వాళ్ళ గ్రామాలకు చేరుకోపోతున్నారని అయితే సమాచారం అందింది.